దీనికి పైలట్ నేనే, అన్ని చూసుకోవాల్సి నేనే. క్లీన్ చేయలేదు, బాత్రూమ్ కడగలేదు. ఇంతకీ ఫ్లైట్ లో పని మనిషి ఏమైంది? ఇక్కడ పని మనిషి ఉన్నా చూసానండి. అక్కడికి వెళ్ళిపోయావా? సర్లే, కొత్తలు చూసుకుంటావులే. ఉంది నీకు ఎండ్ లో. అమ్మో, మావాడు ఫోన్ చేస్తుంది. ఏమండి చెప్పు. ఎక్కడికి వెళ్తున్నారండి? ఈ రోజు నాకు దుబాయ్ ఫ్లైట్ కి డ్యూటీ చేశారు. దుబాయ్ వెళ్తున్నా. ఏమండి దుబాయ్ లో బంగారం చీప్ అంట కదండి, తీసుకురండి. అలాంటి చీప్ బంగారం మనకెంత? మంచి బంగారం కొనుక్కుందాం, మంచి బంగారం కొనుక్కుందాం. పిల్లలు టార్చ్ తట్టుకోలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దీంతో టార్చ్ చేస్తూ మళ్ళీ పైలట్ నడపాలట. సార్ ఏంటి సార్ కొనుక్కుంటున్నారు? నా పిల్లం టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. లాస్ట్ టైం అలాగే నా కో పైలట్ పిల్లం టార్చ్ తట్టుకోలే సూసైడ్ చేసుకున్నాడు. చచ్చిపోతే ఇంట్లో సూసైడ్ చేసుకోలేదు. ఫ్లైట్ డ్రైవ్ చేస్తూ సూసైడ్ చేసుకుని అందరూ పోయారు పైకి. నాకు డౌట్ ఏంటి? ఇప్పుడు గాల్లో పక్షులు ఉంటాయి కదా, అవును, అవి విమానానికి ఎదురుగా వస్తే ఎలా? హార్న్ కొడతాం పక్కెళ్ళిపోతాయి, హార్న్ కొడతాం పక్కెళ్ళిపోతాయి. సార్ నాకు తెలియక అడుగుతాను, అమెరికాలో రాత్రి అయితే ఇండియాలో పగలవుతుంది, ఇండియాలో రాత్రి అయితే అమెరికాలో పగలవుతుంది, ఎలా సార్? అది చెప్పిన అర్థం నేను కూర్చోరా? పర్లేదు చెప్పండి సార్. ఇప్పుడు అమెరికాలో రాత్రి అవుతుంది కదా, వాళ్ళకి ఉదయం మనం లేపుతాం, మనం పడుకుంటే తర్వాత వాళ్ళు లేపుతారు. అర్థం కాలేదు సార్. ముందే చెప్పా కదా, అర్థం అవుతుంది. కూర్చో. అమెరికా వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఒక రోజు పడుతుందా? త్వరగా వెళ్ళడానికి ఏం లేదా సార్? ఇంకో ఆప్షన్ ఉంది, చెప్పండి సార్. 24 గంటలు వెళ్ళిపోవచ్చు. 24 గంటలు వెళ్ళిపోవచ్చు. అయ్యో ఓకే సార్. కూర్చో. అందరూ రిలాక్స్ అవ్వండి. మేడం వస్తారు, మీకు అన్ని చెప్తారు విషయాలు అవి. ఎవరమ్మా నువ్వు? నేను వేరే హాస్టల్ అండి. వేరే హాస్టల్? వేరే హాస్టల్ నేను. అది వేరే హాస్టల్ కాదు, హెయిర్ హాస్టల్స్. హెయిర్ హాస్టల్స్ బాబాయ్ మార్చారు. అదండి మీ బొగ్గు వాహింది పక్కన. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కొట్టాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తా మందు మానేద్దాం డాక్టర్ దగ్గరికి వెళ్ళా. డాక్టర్ టాబ్లెట్లు ఇచ్చాడు. టాబ్లెట్లు మందు తర్వాత వాడమంటారా, మందు తగిన తీసుకోమంటారు, అడిగి కొట్టాడండి. తప్పలేదండి. సరే, నువ్వు ముందు లోపలికి వెళ్ళి పని చూసుకో. సరే అండి. నేను బాగున్నారా? అమ్మా నాన్న అందరూ బాగున్నారండి? అయ్యి బాబాయ్ పార్ట్నర్, మీ పేరేంటండి? జాక్. జాక్ జాక్. ఏ ఊరండి మీది? మాది అల్లవరం అండి. అల్లవరం అండి. మీ వాయిస్ ఇంటి ఉంది అంటే మా నాన్నగారు ఫారెన్ నుంచి 5 ఏళ్ళ క్రితం వచ్చాడండి ఇండియాకి, మళ్ళీ వెళ్ళిపోయారండి. మొక్కెక్కడ నాటి వెళ్ళిపోయాడు. అర్రే కీస్ మర్చిపోయాను, కీస్ పట్టుకొస్తా. నేను చెప్తాను. ఎందుకండి కీ తిరిగా మా ఆకివీడి నుంచి భీమవరం ఆటోలన్నీ ఇంతే. ఎలా స్టార్ట్ చేసావేంటి? ఆకివీడి నుంచి మా భీమవరంకి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్ళేవాళ్ళండి మేము? ఎలాగెళ్ళారు? ఆటోలో. ఆటోల గురించి నాకు చెప్తున్నావా? ఏమండి మీరు ఏం చేశారు ఇంతకు ముందు? పైలట్ కాకముందు నేను ఆటో డ్రైవర్ని. ఆటో డ్రైవర్ పైలట్ ఎలా అయిపోయారు మీరు? ఆటోకి ఎన్ని టైర్లు? 3 టైర్లు అండి. విమానంకి 3 అండి. రెండిట్లకి స్టీరింగ్ ఉండు. ఫ్లైట్ టేక్ అయిపోతుంది. ఏండి ముందు 2 కిటికీలు ఉంటాయండి, వెనకాల 2 కిటికీలు ఉంటాయండి, మధ్యలో 2 కిటికీలు ఉంటాయండి. మీకు బోరు కొట్టేసినప్పుడు జర్నీ దూకేచ్చండి. అండ్ మీ అందరూ మొలతాళ్ళు పెట్టేసండి. మొలతాళ్ళు ఏంటి? అది ఎలా తీసుకురా పెడతారండి. అదండి వాటిని సీట్ బెల్ట్ అంటారు. ఏదో ఒకటి బాబు మీరు మరి కింద జాకెట్ పీసులు ఉంటే తీసుకోండి. జాకెట్ పీసులా కింద ఉంటాయి కదండి జాకెట్ పీసులు. అవి లైఫ్ జాకెట్లు. ఏదో జాకెట్ ఉందో లేదా దాంట్లో? జాకెట్లు అంటే కుట్టించి తీసుకుంటారు వాళ్ళు. ఫ్లైట్ టేక్ అయిపోతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది. వెళ్ళేటప్పుడు కొంచెం వెనక్కి వంగాలిగా తెలియాలి కదా, పైకి వెళ్తాడు. బాగా వంగండి, బాగా వంగండి. వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్ట్రైట్ అవ్వాలి. ఇంకా అవుతుంది. ఇప్పుడు రాకెట్ లాగా వెళ్ళిపోతుంది. మొత్తం వంగిపోవాలి. అరే ఫ్లైట్ స్టేట్ చాలా అయిపోయింది. తిన్న కూర్చోండి. కూర్చోండి. పైలట్ గారు ఏంటి పైకి వెళ్ళినప్పుడు మనుషులు కిందగా కనపడతానన్నారుగా? అవును కనిపిస్తాను. మరి ఇప్పుడు పైకి వచ్చాం కదా? పైకి వచ్చాం. మరి మీరేంటి నాకు నార్మల్ గా కనపడుతున్నారు? యాక్చువల్ గా ఇద్దరం పైకి వచ్చాం కదా, నువ్వు కూడా ఇద్దరం చిన్న అయిపోయి ఈక్వల్ కనిపిస్తున్నావు అంతే. ఓ అలాగా? కూర్చో. ఇదిగో రామలక్ష్మి, నాకు పెగ్గు తీసుకురా. సరేండి. ఇదిగోండి వాడక. రామలక్ష్మి ఇంకోటి తీసుకురా. రామలక్ష్మి ఏంటండి ఇంకోటి తీసుకురా. అదేంటి ముందు అలా తాగేస్తున్నారండి కుడి తాగినట్టు? ఈ ఫ్లైట్ ఎక్కితే మందు ఫ్రీ కదా, అందుకే రోజు వస్తాయి ఫ్లైట్ లో. మందు తాగడం కోసం ఫ్లైట్ ఎక్కుతున్నారు మీరు? కానీ 50,000 రూపాయలు టికెట్ తెలుసా మీకు? అది అందుకే 1,00,000 రూపాయలు తాగుతాను కదా. అందరి దగ్గర 100, 200 ఉన్నాయి, 500 నోట్లు. బయట తీయండి, ఫాస్ట్ గా బయట తీయండి. గోదావరి దాడుతున్నాండి, ఎత్తు పుణ్యం వస్తుంది గోదావరి నెట్లో.
కిటికీలు ఉన్నాయి కదండి, ఎలా వేస్తారు? అంటే నేను వెళ్ళే దారిలో మళ్ళీ ట్రైన్లో వెళ్తానండి, అప్పుడే వేస్తాను. కూర్చోండి. ఏంటో జాక్ గారు హాయ్ చెప్తారు, చెప్పండి. క్లాస్ టు మీట్ యూ. నేను అనేది దాన్ని కాదు, హైజాక్ చేసే ఫ్లైట్ ని. పక్క వెనక్కి ఆడుకుని వెళ్ళండి, మీరు వెనక్కి ఆడుకోండి. హైజాక్ చేసే ఫ్లైట్ ని వెళ్ళి వెనక్కి. ఒక నిమిషం సైలెన్స్. ఏంటి చెప్పాక తెస్తాను బంగారం, కిటికీలో దూకే ఏం పర్లేదు. అది ఎవరన్నా ఫోన్ ఎవరన్నా మావిడ కిటికీలో దూకి మొన్న. అయ్య బాబు కిటికీలో దూకి చచ్చిపోద్ది కానీ బాబా. ఏం చేయదు, అదేంటండి మాది గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు. ఇగో ఈ స్టీరింగ్ ఇలా పట్టుకో, నేను బాత్రూమ్ వెళ్ళి వస్తాయి లోపల. స్కూల్ కరెక్ట్ పెట్టాలి. స్కూల్ కొంచెం లూజ్ లాగేసాను బాబా. లోపల వాష్రూమ్కి వెళ్ళి ప్యాంట్ తీసే టైం మొత్తం ఊపిసావు కదా. నేను చూసుకుంటాను, ఆ పాసలు భయపడకుండా చూసుకున్నాను. సరే అండి. పదండి. ఇంకా వెళ్ళట్లేదండి మనం, అసలు వెళ్ళట్లే, అసలు కదలట్లేదండి దాని నుంచి. తొందరపడి స్లోగా వెళ్తుంది బండి. వెళ్ళండి బాబు తొందరగా మీరు. మరి ఫ్లైట్ టేకప్ చేయడానికి ఎంతసేపు? వెనకాల రన్వే మీద బండి వెయిటింగ్ వెనకాల. ఫ్లైట్ టేక్ అవ్వాలి, ఇంకా టేక్ అవ్వలేదు బండి. సరే అది ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, జాగ్రత్తగా వెళ్ళిపోతాం. ఓకేనా? సరేనండి. సరే జాగ్రత్త అందరూ. సారీ స్టీరింగ్ పడిపోయిందేమా? వాడు వెళ్ళిపోయారండి. సరిగ్గా చూడు. లేరండి, వెళ్ళిపోయారు. వామ్మో సునామీ చుట్టం రూపంలో వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడే వాడు. వాడి దెబ్బకి సొంత చుట్టాలు కూడా పిలవాలంటే భయంగా ఉంది. ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా. సరే అండి, ఇగోండి వాటర్ తాగండి. కులకర్ణే నీకేమైనా వినిపించిందా? మీకు వినిపించిందా? కులకర్ణే మళ్ళీ వచ్చావేంట్రా? ఇంట్లోంచి అలిగి వెళ్ళిపోయింది నువ్వు, నేను కాదు కులకర్ణి. నీకు నా ఇల్లు తప్ప ఏ ఇల్లు సెట్ అవుతురా? తయారుగా దొరికాడుగా. మా కృష్ణార్జున యుద్ధం ఎప్పుడు జరిగేది కానీ బ్యాగ్ లోపల పెట్టేసి బెడ్రూమ్ చదువుపో. పరమహంసానికి దండం పెడతాను, వెళ్ళిపోరా నా ఇంట్లోంచి. కులకర్ణి నీ ఇంటికి నేను కావాలని రాలే కులకర్ణి. ఊర్లో బొచ్చాడు పనులు ఉన్నాయి. నీ ప్రేమ, అనురాగం, ఆప్యాయతే మళ్ళీ నన్ను వచ్చేలా చేశాయి. ఏమండి, మీ బామర్దలు పలకరింపులు ఆపేసి లోపల వేడి నీళ్ళు పెట్టని స్నానం చేద్దురండి. మీరు అలా డల్ అవ్వకండి. నువ్వు మళ్ళీ వస్తే నేను కాదంటాను అని డాన్స్ చేయమంటావా? కులకర్ణి బావకి నేను వచ్చానన్న సంతోషంగానే ఉన్నాడు. పాట పాడుకుంటూ డాన్స్ చేస్తున్నావు. దొంగ బావా. సర్లేండి, ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయండి. సరుకులు తీసుకురండి వెళ్ళి. సరుకులు కాదు కదా, సాల్ట్ ప్యాకెట్ కూడా తీసుకురాని ఇంట్లోకి. వాడు కడుపు కాలి పైన కింద మాడి వాడి ఇంట్లోంచి వెళ్ళిపోతాడే. కులకర్ణి ఇంట్లో సరుకులు చూసుకోవాల్సిన పని లేదా? ఉండవు, నేను కూడా తీసుకురాను. ఏంటి కులకర్ణి, ఇంతకు ముందు వచ్చినప్పుడు మంచితనం పుష్కలంగా ఉండేది, ఇప్పుడు మంచితనం పుష్కరాల్లో కలిపిసావేంటి? నేనే వెళ్ళి సరుకులు తీసుకొస్తానులే. ఏమే సరుకులు తెచ్చాను, ఆకలి అవుతుంది, వండు. తీసుకురండి, వండేస్తాను. చూడవే, మన ఇంట్లో వాళ్ళ పచ్చని కాపురం చూడవే. వాళ్ళ మాట్లాడుతుంటే ఏడిపోతుంది నాకు. తలనొప్పిగా ఉంది, కాఫీ పట్టరా. ఏమండి, కిచెన్ రూమ్ నా ఆధీనంలో లేదండి. ఆవిడ అడిగిన పట్టరావే. అలాగేనండి. వదిన గారు. ఏంటోదినా? మా ఆయనకి తలనొప్పిగా ఉందంట, ఒక కాఫీ ఏమని ఇవ్వగలరా? అమ్మో, మా ఆయన పాయసం ఉండమని చెప్పాడు వదినా. ఇప్పుడు పాయసం కాదని కాఫీ పెట్టించాను అనుకో, నా ఇంట్లోంచి వెళ్ళిపో అంటాడు. ఏమండి, విన్నా, కొద్దిగా మంచినీళ్ళైనా తాగండి. ఎక్కడి నుంచి తెచ్చావే? ఎందుకైనా మంచిదని ఒక కుండ బయట పెట్టానండి. వరదల్లో అన్ని పోగొట్టుకొని ఎవడో ఇంట్లో ఆశలు ఉంటున్నట్టు తప్ప నా ఇంట్లో నేను ఉంటున్నట్టు లేదే. కులకర్ణి ఇదిగో 10,000 బిల్లు. 10,000 బిల్లు ఏంటి? మీ చుట్టాల అబ్బాయిని పంపించావు కదా సరుకులు తెమ్మని. వాడు డబ్బులు ఇవ్వలేదా నీకు? ఇచ్చాడు, లగేజ్ కవర్ కి 3 రూపాయలు ఇచ్చాడు.
రేపు వచ్చి బిల్లు కట్టు. పరమహంస పరమహంస బయట నువ్వు ఏంటి కులకర్ణి ఏసీలో చల్లగా పడుకుంటే లేపుతావు? పడుకోరా, నా కింద మంట పెట్టి నువ్వు చల్లగా పడుకోరా. ఇప్పుడు ఏంటి విషయం ఏంటో చెప్పు. కొట్లో నా పేరు చెప్పి సరుకులు తెచ్చావంటే ఏంటి? అవును. మరి డబ్బులు కట్టావా? కులకర్ణి నేను ఇంటికి చుట్టంగా వచ్చా, నేను డబ్బులు కట్టాననుకో నీ పరువు ఏమవుద్ది? ముందెళ్ళి ఆ బిల్లు కట్టు ముందు. కులకర్ణి నేను కట్టలేక కాదు, నా దగ్గర డబ్బులు లేక కాదు, అర్థమైందా? షాప్ లోంచి నేను ఇంటికి వచ్చే లోపు 100 సార్లు అనుకున్నా డబ్బులు కడదామా అని. నా కులకర్ణి బాబా పరువు పోకూడదే అని చెప్పి గుండెల్లో బరువు మోసుకుంటూ చేతిలో లగేజ్ కవర్ మోసుకుంటూ ముందుకొచ్చా, అంతే. నాటకాలు ఆడుకురా పరమహంస, నువ్వు ముందెళ్ళి బిల్లు కట్టు. పరువు పోతే ఎలా? నీ పరువు నేను కాపాడడానికి వచ్చాను. ఈ విషయం నన్ను బలవంతం పెట్టకు, నీకు దండం పెడతా. జేబులో చిల్లర లేదు కానీ చిల్లర మాటలు మాత్రం బోర్డు చెప్తాడు. మీలో ఇంత కోపం ఉందని నాకు అస్సలు తెలియదండి. నాకు మాత్రం తెలుసంటే ఆడి మొహం చూస్తే 365 రోజులు కూల్ గా ఉన్న రాకెట్ రాఘవ్ కూడా చంపేయాలనిపిస్తుంది అండి. పోస్ట్ ఏంటది? ఆధార్ కార్డు. నాకు ఆధార్ కార్డు ఉందయ్యా. ఈ కార్డు మీద ఇంటి అడ్రస్ ఉంది. ఏంటండి అంతలా జంప్ చేశారు? మన ఇంటి అడ్రస్ మీద పరమహంస గారు ఆధార్ కార్డు అప్లై చేశాడు, తీసుకున్నాడా? ఇప్పుడు దాకా ఏదో ఒక రోజు పోకపోతాడా అని నమ్మకం ఉండేదండి. ఈ కార్డు చూసాక నమ్మకం కూడా పోయిందండి. పరమహంస బాబా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎక్కువైపోయాయి కులకర్ణి నీ చేత. నాకు ఏంటిది? ఆధార్ కార్డ్. నా ఇంటి అడ్రస్ మీద ఎందుకు అప్లై చేశావు నువ్వు? మోడీ గారు కదా అందరికి ఆధార్ కార్డు ఉండాలని చెప్పారు. అంటే ఎంతవరకు నీకు ఆధార్ కార్డు లేదా? కరెక్ట్ అడ్రస్ లేదు. నాకు అరిచే ఓపిక లేదురా, ప్రాధాయపడుతున్నానురా. నా ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోతావు చెప్పరా? లేకులకర్ని చిన్న పిల్లోలాగా దున్నపోతులా పెరిగావు. ఏంటి చేష్టలు చూసే వాళ్ళకి చండాలంగా ఉంటది. ఇక్కడ ఎవ్వరు ఉండరు కులకర్ణి, అందరం వెళ్ళిపోయే వాళ్ళమే. నీకు ఇల్లు శాశ్వతం కాదు, ఆ రష్మికి ఆ చీర శాశ్వతం కాదు, ఒక రోజే అందరం వెళ్ళిపోయే వాళ్ళమే. ఇక్కడ ఎవ్వరు శాశ్వతం కాదు కులకర్ణి. అవునండి, ఇక్కడ కులకర్ణి గారు ఎవరు? నేనేనండి. ఇంటి మీద లోన్ తీసుకున్నారు, ఈఎంఐ కట్టాలని తెలియదా మీకు? నేను ఇంటి మీద లోన్ తీసుకోవడం ఏంటండి? నేను తీసుకున్నా. లోన్ తీసుకుంటే ఈఎంఐ ఎవరైనా కడతాడు? లోన్ తీసుకుంటే ఈఎంఐ కట్టాలా కులకర్ణి? ఏమండి లోన్ తీసుకుంటే ఈఎంఐ కట్టాలండి? అవునా రష్మి? లోన్ తీసుకుంటే ఈఎంఐ కట్టాలా రష్మి? అవునరా సాడిస్ట్, కట్టాలి. దీని ఇంటి పేపర్ పెట్టినట్టు ఫీల్ అవుద్దంటే ఇది. దీని ఇంటి పేపర్ పెడితే బాగుండే. పెడతా, ఇల్లు తీసుకో. నా ఇంటికి తెలుసు. సరే కులకర్ణి త్వరగా వచ్చేసి ఈఎంఐ కట్టేసి. 20 లక్షలు అక్కడ పెట్టావో చెప్పరా? గుర్తు రావట్లా. సారీ కులకర్ణి, పెద్ద తప్పు చేశాక నా ముఖం నీకు చూపించాలంటేనే సిగ్గుగా ఉంది. ఏమే ముఖం కనబడకుండా ముఖాన్ని కొంగుతో కప్పుకొని బ్యాగ్ తీసుకొని రా, మన ఊరికి వెళ్ళిపోదాం. నేను పెద్ద తప్పు చేసేసానే. అలాగేనండి. రావా నువ్వు? 20 లక్షలు ఎక్కడ పెట్టావో చెప్పేదాకా ఇంట్లోంచి కాలు బయట పెట్టాడు, కాళ్ళు నరికేస్తాడా నీకు? ఏంటి కులకర్ణి ఇది? మొన్నటి వరకేమో నా ఇంట్లోంచి బయటికి వెళ్ళి టార్చర్ చేసావు, ఇప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్తే కాళ్ళు నరికేస్తావు అని టార్చర్ చేస్తున్నావు. అంత నీ ఇష్టమైన కులకర్ణి. ఒక చుట్టాన్ని ఇంత టార్చర్ చేసావు, నిన్నే చూస్తున్నాను కులకర్ణి. 20 లక్షలు ఎక్కడున్నాయో చెప్పేదాకా నా ఇంట్లోనే ఉంటా, ఆయనకి దండం పెడతా. ఎలా ఉంటారు కులకర్ణి? ఏసులో పడుకుంటే ఫీల్ అవుతున్నావు, సరుకులు తెమ్మంటే ఫీల్ అవుతున్నావు. నువ్వు నాన్ వెజ్ చికెన్ తింటావా, మటన్ తింటావా, పరమాంసాన్ని అడిగి ఎన్ని రోజులైంది కులకర్ణి? నువ్వు నీ ఇంట్లో కంఫర్ట్ గా లేదు, కంఫర్ట్ గా ఉంది నాకు. రావా మనం వెళ్ళిపోదాం. నీకేం కావాలంటే అన్ని ఏర్పాటు చేస్తాను, కంఫర్ట్ గా ఉంటారా? నీకేం కావాలంటే అవి కొంటాను రా. కొత్త బట్టలు కావాలి నాకు. కొంటానంట. లోపలికి వెళ్దాం పద. కులకర్ణి ఆ పాట ఏంటి? నువ్వేంటి ఈ సార్ సాంగ్ పెట్టుకొని నువ్వు ఇలా ఉంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? నేను టార్చర్ పెట్టి ఆ పరమహంస గారు ఇంట్లోనే ఉంటున్నాడే అని అనుకోరా జనాలందరూ? ఆ పాట ఏంటని అడుగుతున్నాను. దండం పెడతాను. ఆ సార్ సాంగ్ వదిలేసి మంచి ఓపెన్ సాంగ్ వేయండి.